హాయ్ హలో విరాట్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిచెన్ మాట్లాడుతున్నాను. ఈరోజు పావ్ బాజీ చేయబోతున్నానండి. ఇదేనండి పావ్ బాజీ. మనం సాయంత్రం పూట సరదాగా వెళ్ళి పానీపూరి, పావ్ బాజీ, చాట్ ఐటమ్స్ అన్ని తింటాం కదా. ఆ చాట్ ఐటమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంత ఈజీగా తక్కువ ఖర్చులో ఇంటింటిపాది సంతృప్తిగా హ్యాపీగా తినచ్చు. అలాగే స్పెషల్ ఫుడ్ తిన్నామని ఫీల్ ఉంటుంది అనమాట. ఫ్రెష్ మటర్ తీసుకున్నానండి. నేను ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను, స్టోరేజ్ చేసుకుంటాను. అది ఇలాగా 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకుందాం. 3 బంగాళదుంప, 2 క్యారెట్, 7 టమాటాలు, 2 ఉల్లిపాయలు అన్నీ స్కిన్ తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసి పెట్టుకుందాం అనమాట. మీరు కావాలంటే వెజిటబుల్స్ బీట్రూట్ వేసుకోవచ్చు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట. హెల్దీ ఫుడ్ అని వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాటితో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ట్రై చేద్దాం, చాలా హెల్దీగా ఉంటుంది. పిల్లలు కూరగాయలు తినరు కాబట్టి ఇలాంటి హెల్దీ ఫుడ్ అప్పుడప్పుడు ట్రై చేద్దాం అనమాట. మీరు కావాలంటే బయట దొరికే మామూలుగా పసుపు బఠానీ ఉంటుంది కదా, అది కూడా 8 గంటలు నానబెట్టి ఇలా తయారు చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకుందామండి. బంగాళదుంప, క్యారెట్, మటర్, కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టేద్దాం. కుక్కర్ పెట్టేసి అది 4 విజిల్స్ రావాలి. స్లో ఫ్లేమ్లో ముక్కలన్నీ ఉడికిపోతాయి. టమాటా, ఉల్లిపాయ చాప్ చేసి పెట్టుకుందాం. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, ఎందుకంటే త్వరగా ఉడుకుతుంది. కళాయి పెట్టుకొని బటర్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు ఇలా గుజ్జులాగా వేయించుకుందాం అనమాట. పచ్చివాసన అంతా పోవాలి. కుక్కర్ అయిపోయింది. వాటర్ అన్ని తీసేసుకుందాం. వాటర్ పక్కన ఉంచుకుందాం అనమాట, మళ్ళీ యూజ్ చేయాలి. ఇలా నీళ్ళని తీసి పెట్టుకున్నాము. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి టమాటాలన్నీ గుజ్జు అయిపోయింది. ఈ టమాటా మిశ్రమంలో మనం ఉడక పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ వేసేసుకుంటాం. ఒకసారి బాగా కలిగి పెట్టుకొని పచ్చివాసన పోనివ్వాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లో వచ్చేసి మసాలాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మసాలాలు ఏమేమి వేసుకోవాలో చూడండి. గరం మసాలా వచ్చి 1 స్పూను, 3 స్పూన్లు వచ్చేసి ధనియాల పౌడర్, అలాగే 2 స్పూన్లు వచ్చేసి జీలకర్ర పొడి, 2 స్పూన్లు వచ్చేసి 3 స్పూన్లు వచ్చేసి పావ్ బాజీ మసాలా, 2 స్పూన్లు వచ్చేసి కారం, ఉప్పు తగినంత మీ టేస్ట్ని బట్టి మిశ్రమాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇలాగా మొత్తం మసాలాలన్నీ కూరగాయ ముక్కలకు పట్టేటట్టు బాగా కలియబెట్టేసుకొని ఇలాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఈ టైంలో మన స్మాషర్ ఉంటుంది కదండి, స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే పప్పు గుత్తితో కూడా ఇలాగా మెత్తగా గుజ్జులాగా తయారు చేసుకుందాం. కూరగాయ ముక్కలన్నీ గుజ్జులాగా తయారైపోతుంది. ఇలా తయారైన దాంట్లో నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి గుజ్జులాగా ఉడకబెట్టుకుందాం అనమాట. కొత్తిమీర వేసుకుందాం. నీళ్ళు పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసుకుందాం. అలాగే కొంచెం వాటర్ పడతాయి. నేను మామూలు వాటర్ కూడా తీసుకున్నాను. కొంచెం వేసుకొని ఉడకపెట్టుకుందాం అనమాట. ఇలా ఉడకపెట్టుకున్నామండి. పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఎంజాయ్ చేసుకొని తినచ్చు. అలాగే నీట్గా శుభ్రంగా తయారు చేసుకున్నాం అన్న ఫీల్ ఉంటుంది అనమాట. మనకి పావు దొరుకుతుంది. అలాగే పావు తెచ్చుకుందాం. ఇవ్వండి, ఇది అయిపోవచ్చింది. దీంట్లో కొంచెం బటర్ వేసేసుకుందాం. బటర్ కూడా ఎక్కువ పట్టదండి. ఒక 50 గ్రామ్స్ తెచ్చుకుంటే అన్నిటికీ సరిపోతుంది. ఇలాగా పావు తెచ్చుకొని చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. పిల్లలకైతే ఇలా తయారు చేసుకోవచ్చు. ఈజీగా తినడానికి వీలుగా ఉంటుంది వాళ్ళకి కూడా. ఇలాగా పెనం మీద బటర్ వేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. పావు ముక్కలు వేసుకొని వేయించుకుందాం. ఇలాగా మరి మాడిపోకుండా ఇలాగా మెత్తబడే వరకు వేయించుకొని ఇలాగా సర్వ్ చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. కూరగాయలు తిన్నామన్న ఫీల్ ఉంటుంది. పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది. ఇలాగ స్పెషల్ ఫుడ్ తిన్నామన్నా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా సర్వ్ చేసుకుందాం, ఈజీగా తిందాం.